నమస్కారం అండి. నా పేరు ప్రసాద్ బొమ్మలూరి. నేను బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థలో కన్వీనర్గా మరియు స్టేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను గత 5 సంవత్సరాలుగా మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న అనాథ పేద హెచ్ఐవి పిల్లలకు పౌష్టికాహార సప్లై చేయడంలో చేస్తున్నాము. దాంట్లో భాగంగా నా జన్మదినం సందర్భంగా ఈరోజు నేను స్పాన్సర్ చేయడం జరిగింది. నాకులాగే అందరూ కూడా గత తమ పుట్టినరోజుల్ని లేదా పెళ్లి రోజుల్ని ఇలా అనాథ పేదలకి సహాయ సహకారాలు అందించి జరుపుకుంటే బాగుంటుందని, సమాజ సేవకు మనం కూడా సమాజంలో మనం సమాజ సేవకు బాధ్యత తీసుకున్నట్టు అవుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అమ్మా. గుడ్ ఈవినింగ్ చెప్పండి అందరికి. ఎవ్రీ మంత్ మనం ఎలాగైతే న్యూట్రిషన్ ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నామో అలాగే ఈ మంత్ కూడా మనము న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి గెస్ట్గా ఇక్కడ సచివాలయంలో మనకి కొంతమూరు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి హసీనా గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో హసీనా గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనకి ఎవ్రీ మంత్ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేసి ఎంతో ఓపిక్గా మీరు మందులు వేసుకుంటున్నారా లేదా, తింటున్నారా లేదా, టైంకి ఏం చేస్తున్నారనేసి ప్రతి విషయాన్ని కనుక్కోవడానికి మీకు ఎవరున్నారు ఇక్కడ? భారతి గారు కదా. భారతి గారిని కూడా మనము వేదిక మీదకి ఓకేనా? సో ఇప్పుడు మేడం మాట్లాడతారు. హసీనా గారు. అమ్మా, మీరందరూ ముందు ఫుడ్ బాగా తినాలి, అర్థమవుతుందా? మేడం గారు చాలా బాగా మంచి మంచి ఫుడ్ స్పాన్సర్ తీసి మీకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అర్థమైందా? అలాగే మీరు తీసుకునే ఫుడ్ ఎక్కువగాని బ్లడ్ తీసుకునే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందులో ఉంటుంది మీకు ఎవరికన్నా తెలుసా? బ్లడ్ పడేది ఫుడ్ ఎందులో ఎక్కువగా ఉంటుందో? ఫ్రూట్స్ కాదు, బెల్లంలో బ్లడ్ ఎక్కువ పడుతుంది. మీరు తాగే పాలైనా టీ అయినా ఏదైనా సరే బెల్లం వేసుకొని తాగాలి. పంచదార అవాయిడ్ చేసి అస్సలు వాడకూడదు. పంచదార కన్నా బెల్లం వాడాలి. దాంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ వల్ల బ్లడ్ ఎక్కువగా పడుతుంది. నెక్స్ట్ మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. మీరు తీసుకునే ఆహారం అన్ని సమపాలంగా తీసుకోవాలి. రైస్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఇలాంటి మీరు నూడిల్స్ అలాంటివి ఏమీ తినకూడదు, అర్థమవుతుందా? ఏమా తీసుకునే ఫుడ్ తీసుకునే ఆహారం చాలా బాగా మంచి మేడం ఇచ్చినవన్నీ తినాలి. ఖర్జూర పండు తినాలి, ఇస్తున్నా. ఇంకా గుడ్లు, ఖర్జూరంలో కూడా బ్లడ్ పడుతుంది, బెల్లంలో బ్లడ్ పడుతుంది. అలాగే మీరు స్కూల్లో ఉంటారు కదా, స్కూల్లో పిల్లలు కొట్టుకున్నప్పుడు చేసినప్పుడు మీరు గిచ్చడం చేయకూడదు. ఓకే, భారతి గారు మాట్లాడారు. మనకి ప్రతి నెల కూడా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ జయశ్రీ మేడం గారు మన తరఫున మన గురించి డోనర్ దగ్గరికి వెళ్ళి ఇంతమంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవట్లేదు, వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు లేదా తండ్రి లేక తల్లి లేని పిల్లలు, అలాంటి పిల్లల కోసమని ఇవ్వమని ప్రతి నెల మీకు న్యూట్రిషన్ సపోర్ట్ అయితే చేస్తాను. మరి మేడం గారికి అందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టండి. స్కూల్కి వెళ్ళే హడాలో సరిగ్గా బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళిపోతున్నారు. మరి అలా చేస్తే మీరు వెయిట్ ఎలా పెరుగుతారు? బరువు హైట్ తగ్గ వెయిట్ పెరగాలి కదా. గ్రోత్ మానిటరింగ్ ప్రతి నెల చెక్ చేస్తున్నాను, మీకు తగ్గిపోతున్నారు, వెయిట్ తగ్గిపోతున్నారు. కరెక్ట్గా వెయిట్ ఉంటేనే కదా పిల్లలు ఎదుగుతారు. ఎదిగే పిల్లలు ఇప్పుడు మొక్క చూడండి, మొక్క తీసుకొచ్చి మీరు వేస్తారు, అవి వేసి వదిలేస్తే అది బాగుంటుందా? ఎదుగుతుందా? పువ్వులు పోస్తుందా? ఏం చేయాలి? పువ్వులు పోయాలంటే నీళ్ళు పోయాలి, దానికి సౌకర్యం ఇవ్వాలి. నీళ్ళు ఒకసారి వేస్తే సరిపోద్దా? రోజులో ఒకసారి మంచిగా పూలు పోస్తే కాయలు కాస్తుంది. అలాగే మీరు కూడా చిన్నలు కూడా మంచిగా తింటేనే మీరు మంచిగా ఎదుగుతారు, బరువు పెరుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మీకు రావాల్సిన అనేక సైడ్ ఎఫెక్ట్లు రాకుండా, మీరు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి. ఇవన్నీ ఎందుకు తలనొప్పి చక్కగా తిని ట్యాబ్లెట్ టైం చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ అండి. ఈ నెల మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ప్రతి నెల మనకి ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇది 4వ సంవత్సరం. నేను లాస్ట్ మంత్ కూడా చెప్పాను, నేను 4వ సంవత్సరం కేవలం ఒక నెల మాత్రమే
ఫ్యామిలీ మేము ఇవ్వగలము అని మేము ఇస్తాము అని చెప్పి వచ్చామండి. ఒక నెల ఇవ్వండి మా పిల్లలకి, ఒక నెల ఇచ్చినా సరే మాకు హ్యాపీగా ఫీల్ అవుతాం అనేసి వీళ్ళు అన్నారు. సరే ఒక్క నెల ఇవ్వడానికనే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లల పరిస్థితులు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ అవన్నీ చూసి ఎవ్రీ మంత్ మేము ఇస్తామని ఒప్పుకున్నామండి. మాకైతే స్పాన్సర్స్ లేరు, స్పాన్సరింగ్ కూడా లేదు మాకు. కానీ ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు, నిజంగా కదా మన అదృష్టం కదా, మీ అందరి అదృష్టం ఏంటంటే మనకి ఎవరో ఒకరు ప్రతి నెల మనకి స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ నెల మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థలో కన్వీనర్ గా ఉంటూ, అలాగే అనకాపల్లి SBI మెయిన్ బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి బొమ్మలూరి బుచ్చి వెంకట ప్రసాద్ గారు మనకి స్పాన్సర్ చేశారు. మీ అందరి గురించి కూడా. సో ఒకసారి మన ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా? ఈ రోజు సార్ హ్యాపీ బర్త్డే అన్నమాట. సో బర్త్డే సందర్భంగా మీ అందరికి కూడా స్పాన్సర్ చేశారు. ఆయనకి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన అందరి తరపు నుంచి, అలాగే బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే 10 కాలాల పాటు హ్యాపీగాను ఉంటూ ఏం చేయాలి, మరొక కొంతమందికి స్పాన్సరింగ్ మనకి ఇప్పించేలాగా సార్ మనకి చాలా సర్వీస్ చేస్తారు. ఓకేనా? NGOని మన అందరి తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి, అలాగే మీ అందరి తరపు నుంచి కూడా మనము హ్యాపీ బర్త్డే విషెస్ చెప్దాం. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. అలాగే మీరు మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థలో మీరు ఇస్తున్నటువంటి సర్వీస్ కి, అలాగే స్పాన్సర్స్ కూడా చూడడంలో మీరు చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. మనందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని కంటిన్యూస్ గా 4th year లోకి మనము ఎంటర్ అయ్యాము. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని కూడా మనము స్పాన్సర్స్ చూసుకుంటూ ఇటువంటి పిల్లలకి మనం సహాయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రసాద్ గారు ఎలాగైతే మనకు చేస్తున్నారో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూసి మాకు మీ బర్త్డే టైంలో కానీ లేదా మ్యారేజెస్ టైంలో కానీ ఏదన్నా మీరు సహాయం చేయాలంటే గనక మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరం మనము ఇప్పుడు ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తామా? థ్యాంక్ యూ అండి. మన అందరి తరఫు నుంచి కూడా మరి ఒకసారి ప్రసాద్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులతో అందరికీ కూడా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.